ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ముద్రగడ సంస్మరణ సభకు వెళ్తావా అని బోండా ఉమపై చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు గొడ్డల పార్టీ అని అనుచిత భాష, ఇంకోవైపు భూమన రోజాలపై అక్రమ కేసులు. సో ఈ మూడింటిని ఎందుకు ఇంత రాజకీయం, ఇంత సీనియర్ అయిన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాజకీయం ఇంత సంకుచితంగా మారాలా? ఓ పత్రిక మీద నిరసన చెబితే కేసులు పెట్టే ఎప్పుడైనా చూసామా అట్లాంటి చరిత్ర ఎప్పుడైనా? కొమ్మిణి గారు, బేసిక్గా ముద్రగడ పద్మనాభం గారి సభలకి మనుషులుగా పంపలేరు కానీ మనసులను పంపుకుని ఆపలేరు కదా. పాయింట్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కాపుల్లో అంతర్మథనం స్టార్ట్ అయింది. అందుకు వేదికగా ముద్రగడ పద్మనాభం గారి, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే అందరూ చూడరు, కాపు ఉద్యమ నాయకుడిగా, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనోభావాల ప్రతినిధిగా, వాళ్ళ ఆకాంక్షలకు, ముఖ్యంగా రాజకీయ ఆకాంక్షలకు, ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ వరకే కాదు, రాజకీయంగా కూడా మంచి ప్లేస్ లో ఉండాలి, కాపులని కోరాడిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా ఉండే వ్యవహరించే వ్యక్తి. సో ఆయనకి ఆ ఇమేజ్ ఉంది, ఆ గౌరవం కాపుల్లో ఉంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న కాపు నాయకులు ఆయన సంస్మరణ సభలో స్మరించుకోవడం బాధ్యతగా తీసుకుంటారు. మానసికంగా భావోద్వేగంతో వచ్చి పాల్గొంటున్నారు. ఎవరేమి పిలిస్తే వచ్చింది, ఇప్పుడు ఆయన ఇప్పుడు వారు మన ముందు లేరు, ఇప్పుడు పోయి అక్కడ ఆయన గురించి మాట్లాడితే వీళ్ళకి ఏమొస్తుంది, ఒక బాధ్యతగా భావోద్వేగంతో వస్తున్నారు. బహుశా ఇది ఇష్టం లేదేమో, ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు మరణించిన తర్వాత ఆయన చివరి దశ వైసీపీతో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలు ఉంటున్నాయి కదా. ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ గారి కాపులంతా వెళ్ళారు. మరి ఇప్పుడు నాకు 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు అంటారు, ఇప్పుడు ఆడ ముఖ్యమంత్రి ఆయన అన్న తర్వాత కాపులందరికీ ఎక్కువ ప్రయోజనం ఉన్న చోట ఉంటే బెటర్ కదా అనే భావన రాజకీయంగా వస్తుంది ఆ తరగతి ప్రజల్లో, ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో. బట్ ఈ సంతాప సభలో వ్యక్తం అవుతా ఉంది కాబట్టి పోవద్దు అని అంటున్నారు. నేను ఇంతకుముందు ప్రశ్న చెప్పినట్టు మనిషిని పంపుకొని ఆపేస్తారు, మనసు అంతా ఆడనే ఉంటుంది, దాన్నే టాపుతారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు అనేది టెక్నికల్ కాదు, ఒక భావోద్వేగం కనెక్షన్. కాబట్టి ఈ ఆందోళన అంటే అట్టగా సార్, పెళ్ళిళ్ళు ఇట్లాంటి చావులు, సంస్మరణ సభలు, వీటికి కూడా ఆంక్షలు పెట్టడం అనేది నేను గతంలో ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు నాకు బాగా గుర్తు, మీకు కూడా తెలుసు కదా, ఎన్టీ రామారావు గారి సమాధి అక్కడ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం కూడా అధికారికంగానే ఆయన జయంతి వర్ధంతి కొనసాగించింది. షబ్బీర్ అలీ గారిని పుష్పగుచ్చం పెట్టడానికి పంపించేది. అది కదా విశాల దృక్పథంతో రాజకీయం చేయటం. ఇదేంటి మీరు అక్కడికి ఎట్లా వెళ్ళారు, ఇక్కడికి ఎట్లా వెళ్ళారని ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడడం అంత అవసరమా? ఇంత సీనియర్ నాయకుడు ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి, అందరం ఈయన చాలాసార్లు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా అప్పుడు లేదని చెప్పేవారు. మరి ఇప్పుడు అట్లాంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇట్లా అయిపోయారేంటి? అంటే నేను చెప్పిన సంతాప సభ వరకు అయితే వాళ్ళు పెద్ద ఇబ్బంది పడరు, అంతర్మదనంగా ప్రారంభమైంది కదా. అంటే ఏంటి, ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కాపులకి. అలాంటి పర్సనాలిటీ సభల్లో మనం పాల్గొంటున్నాం. అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ మన పరిస్థితి ఏంటనే భావన వస్తుంది కదా. ప్రతి సభలో ఏం మాట్లాడుతున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఆశయాలు సాధిద్దాం, ఏం ఆశయాలు, రాజకీయ అవకాశాలు, రిజర్వేషన్స్, ఏదైనా సరే ఆయన మూవ్మెంట్ లో తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తారు. దానికి భిన్నంగా ఉంది ఇక్కడ వ్యవహారం. అక్కడ ఇబ్బంది పడుతుంది కూటమి ప్రభుత్వం నాయకత్వం. ఆ రెండోది, ఆయన చివరిలో రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల చూపిన అభిమానం, అట్లే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కమిట్మెంట్, ఇవన్నీ కూడా చెప్పకపోయినా తెలుస్తాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ కంగారు పడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. భూమన గారు, రోజా గారి మీద ఈ కేసులు ఏంటంటే మీరు ఎప్పుడైనా విన్నారా? గతంలో సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తేనే కేసులు పెట్టలేదు, ఇక్కడ ఒక పత్రికకి నిరసన చెప్పారని చెప్పి కేసులు అంటే నోటీసులు అంటే ఒక పత్రిక నిరసన తెలియజేశారని రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. తిరుపతిలో కూడా ఆ రోజు పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టారు. కాదు, ఆ పత్రిక అనుచిత భాష వాడింది, అసభ్యంగా వ్యాఖ్యానించింది అని చెప్పి కూడా పత్రిక టీవీలో వచ్చినట్టు. సారీ, అది మరి వాళ్ళు కూడా కేసులు పెడితే మరి అవి ఎందుకు తీసుకోలేదు, ఇవి ఎందుకు తీసుకున్నారు? అది నేను అంటుంది అదే. ఇప్పుడు వాళ్ళ ధర్నా చేశారు, నిరసన తెలియజేశారు. నిరసన ఏమని తెలియజేస్తారు? ఏ పత్రికలు అయితే మన మనోభావాలు దెబ్బతీశాయో, ఉద్దేశపూర్వకంగా వాడడానికి, ఉచ్చరించడానికి, రాయడానికి కూడా వీళ్ళని భాష వాడారో, వాటికి నిరసనగా ఆ పత్రికలు వాళ్ళు నిరసనలో తెలియజేశారు. నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు చాలా నీచమైన భాషను వాడుతూ, ఎంత నీచమైన భాష, సాయంత్రం పూట వీకెండ్ కామెంట్ లో చేసినారు. మరుసటి రోజు మన పత్రికలు వార్త రాయలేదు. మన పత్రిక అంటే ఆ సదరు పత్రికలో మీరు కూడా ఉచ్చరించడానికి వీల్లేని భాష మీరే వాడి, మీకే అంత ఇబ్బంది అనిపించినప్పుడు
రేపు ఆ బాధ భరించిన ఆ పార్టీకి రియాక్ట్ కాదా? ఏమని రాశారు? అక్క అయినా చెల్లైనా వరుస వాయి చూడరు అన్నట్టు మాట్లాడారు ఆ వ్యాఖ్యల్లో. వైఎస్ఆర్ ఏంటి ఎంటోర్ లీడర్షిప్. జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని సమర్థించడం అంటే పోలిక అండి. ఈ పోలిక చేసినప్పుడు బాధ ఉండదా ఆ పార్టీ నాయకులకు? ఆవేదన రాదా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు? కాబట్టి ఆవేదన వచ్చినప్పుడు రియాక్ట్ అయినారు. వాళ్ళు కూడా అన్ని చోట్ల కేసులు పెట్టారు. రియాక్ట్ అయిన దానికి మీరు కేసులు పెట్టారు, వాళ్ళ కేసులు మాత్రం తీసుకోరు. ఇక్కడ ఆ సదరు పత్రిక నాకు తెలిసి కేసు పెట్టాల, ప్రభుత్వమే పెట్టింది. తమాషా ఏంటంటే ఆ పత్రిక బాధితులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది, నిరసన తెలియజేసింది. ఆ బాధితులు కావడానికి బాధ్యత తీసుకోవాల్సిన పత్రిక ఏమో కేసు పెట్టలా, ఏమీ చేయాల. మనమే ప్రభుత్వమే కేసు పెట్టి ఇప్పుడు నోటీసులు ఇస్తా ఉంది. కాబట్టి ఇది సరైందేనా? అదే సాక్షికి సంబంధించి ఒక డిబేట్ లో వచ్చిన అంశాలు ఆధారం చేసుకొని ఆఫీసుల మీద అంతా దాడి చేసినారు. ఆ సందర్భంగా సంబంధం లేని మేనేజ్మెంట్ నిందించారు. వారు కేసు పెడితే దానిని త్వరగా అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇట్లుంటాం, లేకపోతే అట్లుంటా ఉంటారు. నేనేమంటానంటే ఇప్పుడు రోజా గారికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు భయపడే సమాచారమా? దీనికి వల్ల అవుతుందా? కాబట్టి ఇచ్చి ఏం చేస్తారంటే ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. మళ్ళీ నొప్పి ఉండొచ్చు వైసీపీ నాయకులు డిక్లేర్ చేశారు కదా, ఆయన గోడ పడగొట్టి ఏదో చేస్తే మేము తగ్గేది లేదు, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి, మేము గట్టిగానే పోరాడతామని చెప్పారు కదా. జనరల్ గా కుమేణ్ గారు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు డైలాగ్ ఉంది కదా, ఇది మన ఎన్ని కేసులకు సంబంధించి, ఎందుకు మా తలుపులు కొడతారు, ముందే చెప్పేస్తే ప్యాంటు షర్ట్ రెడీగా చేసి పెట్టుకుంటారని చెప్పినాడు. కాబట్టి ఇదే వస్తుంది రేపు తెల్లారితో. ప్రభుత్వం అంటే, వ్యవస్థ అంటే భయపడాల్సిన వాళ్ళు ఈరోజు మీరు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల భయం పోయి ధైర్యం వస్తా ఉంది. అది మీకే నష్టం. కాబట్టి బాధ్యతగా ఉండంటే నేను అంటున్నాను. రైట్. నాగార్జున గారు, మీ పార్టీని పదే పదే గొడ్డలి అంటాం, ఆయన ఏందో ఈ వయసులో ఆయన కొంచెం అనిశ్చిత భాష పదే పదే వాడటం కూడా అవసరమా అని, అనవసరం కదా అనిపిస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు గొడ్డల పార్టీ అన్నారు, తిరిగి మనం ఏదన్నా పార్టీ అన్నామంటే అయిపోయా, ఒక కేసు పెడతారు. వాళ్ళు చెప్పింది ఎక్కడ గుర్తుండదు సార్, మనం మాట్లాడిందే చెప్పింది. వాళ్ళు ఏది చెప్పినా కూడా చాగంటి గారి ప్రవచనాలే, వారేం మాట్లాడినా కానీ గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా అవి బూతులు అవే. మనల్నేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉంటే సైకో ముఖ్యమంత్రి అంటారు. అస్సలకి ఎవరు ఒక్కరు మాట్లాడరు సార్. శాడిస్ట్ ముఖ్యమంత్రి అంటారు, ఎవరు ఒక్కరు మాట్లాడరు. ఇది బ్రహ్మాండంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బటన్ రెడ్డి అంటారు. ఈరోజు అదే బటన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ బటన్ నొక్కలేకపోతున్నారు, ఇంతమందికి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ఆ కాగ్ రిపోర్ట్ అది మాట్లాడితే సందర్భం వస్తే మాట్లాడతాం. కానీ సరే, ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది వెన్నుపోటు పార్టీనా, ఇలాంటివి మాట్లాడుకుంటా పోతే ఎవరిది కొనేసుకున్న పార్టీనా, ఎవరిని లాగేసుకున్న పార్టీనో మాట్లాడడానికి చాలా రకాల అంశాలు ఉంటాయి. సరే, మాది గొడ్డల పార్టీనే అంటున్నారు కదా. సరే, చాలా మంది చెప్తున్నారు నిజమే, పరశురాముడి చేతిలో గొడ్డలే ఉంటుంది, పరశురాముడు పరస్సు తీసుకొని అదే విధంగా చేస్తారు అని చెప్తున్నారు. ఈ ప్రశ్నలే మీకు గొడ్డల్లాగా కనపడుతుంటే మేమేం చేయగలుగుతాం? మాది గొడ్డల పార్టీనే. సరే, మీది మంచి పార్టీ కదా, ఆడబిడ్డ నిధి పథకం ఏమన్నా మీరు అమలు చేశారా? మాది గొడ్డల పార్టీని అంటున్నారు కదా. మీరు నిరుద్యోగ భృతి అమలు చేశారా? మాది గొడ్డల పార్టీ అంటున్నారు కదా. మీరు ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారా? సార్ అసలు చూడండి, 2019 ఎన్నికల్లో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంది, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. గొడవ లేదు అంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నాకు అర్థం కావట్లేదు. ఇంటికి పారిశ్రామికవేత్త అని అంటున్నారు. అలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేం సాధించారో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మీరేం లేరు. ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, దాని మీద కూడా మాట్లాడండి. అన్నిటా అధమం అంటూ మొత్తం గణాంకాల సాక్షిగా కథనం ఇచ్చింది. ఇవాళ నుంచి ఇంటింటికి వెళ్తారని చెప్పి కూడా అంటున్నారు. కలిపి మాట్లాడండి సార్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా సార్. ఇది 2024-25 కాగ్ రిపోర్టు, ఈ బుక్ కనపడుతుంది కదా. ఈ బుక్లో చాలా అసలు మనం ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది గవర్నెన్స్ పార్టీనా ఒకసారి చూపిస్తాను సార్. ఎంత ఆశ్చర్యంగా ఉండిద్దంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వెస్ట్ అండ్ మీన్స్కి వెళ్ళాలన్నా, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాలన్నా 1,94,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు గారిది ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,94,00,000 రూపాయలు అకౌంట్లో ఉన్న రోజులు 365 రోజులకు గాను ఉంది 8 రోజులు మాత్రమే. మిగతా అన్ని రోజుల్లో కూడా ₹1 కోటి లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో. ఇది ఈయన అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ చెప్తానండి, అంత ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో మీకు ఒక అడ్వాన్స్ తీసుకుంటారు సార్. 1,94,00,000 రూపాయలు ఉంటే, 1,94,00,000 రూపాయల కంటే తక్కువ ఉంటే మినిమం బ్యాలెన్స్
ఓకే. దానికి ఉండాలంటే ఓడి 107 రోజులు ఉన్నారు, వెస్టర్న్ మీన్స్ 179 రోజులు ఉన్నారు, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ 71 రోజులు ఉన్నారు. అంటే కనీస మినిమం బ్యాలెన్స్ ఉంది, కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నారు. అది వాళ్ళ విషయం. ఇంకొకటి మీకు చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు 38,083 కోట్లు ఉంటే శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు ఉంది 60,285 కోట్ల రూపాయలు. ఎవరిది గొడ్డల పార్టీనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. దాంతోపాటు ఫిజికల్ డెఫిషిట్ అంటే ప్రాథమిక లోటు సంబంధించి 62,720 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉంటే ఆ లోటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 81,071 కోట్లకు పెరిగింది. ఎవరిది గొడ్డల పార్టీ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడండి సార్, సంపద సృష్టి అంటున్నారు కదా, ఈ సంపద సృష్టి చెప్తానండి. ట్యాక్స్ రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 85,883 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరం ఎంత? 85,843 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి అంటే 2023-24 చివరి సంవత్సరం 85,843 కోట్ల రూపాయల నుండి 1,31,633 కోట్ల రూపాయలు అంటే 53.34% పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపద సృష్టి అంటే 1,31,000 కోట్ల రూపాయల నుండి ఈ 2 ఏళ్లలో 1,41,515 కోట్లు అంటే 1.21% పెంచాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారి సంపద సృష్టి 53.34% ఏంది? ఈ చక్రాధారి, ఈ అడ్మినిస్ట్రేటరు, ఈ విజనరీ పెంచింది 1.22% ఏంటి సార్? అసలు ఆశ్చర్యం చేయండి. దాంతోపాటు సెంట్రల్ ఫండ్స్ అంటున్నారు కదా, ఆశ్చర్యం అనిపించింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, నరేంద్ర మోదీ గారిని ఈయనే కదా ప్రధానమంత్రి కుర్చీ కదలకుండా పట్టుకొని ఇటువైపు లోకేష్, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ ఎయిడ్ 34,702 కోట్ల రూపాయలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండి అంటే ప్రధానమంత్రి మోదీ గారిని అలా ఉంచి ఈయన సాధించింది 20,188 కోట్లే. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కానీ 34,702 కోట్ల రూపాయలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు 20,188 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. ఇలా ఏ రకాలుగా ఎక్కడ చూసి మనం మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేశారనే విషయాన్ని నేను చెప్పట్లా. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెబుతుంది. నేను ఈరోజు నారా లోకేష్ గారిని ఏమడుగుతున్నానంటే, అయ్యా ఈ కాగ్ రిపోర్టు తీసుకొని వెళ్ళండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో. ఎవరిది గొడ్డల పార్టీనో, ఎవరిది గుడ్ గవర్నెన్స్ పార్టీనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పుస్తకం తీసుకెళ్లాడు, తొలి ఏడు జగనన్నే మీ తోడు అనే ఒక బుక్ తీసుకెళ్ళాం, ధైర్యంగా మాట్లాడగలిగాం. 2వ ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తీసుకెళ్లారో అనేది మేము ప్రతి ఇంటింటికి వెళ్ళాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకి ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకెళ్లాం. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాస్త టైం తీసుకోనైనా కానీ మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. 2019-24 మధ్య మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి. 2024 నుంచి 26 ఈ 2 ఏళ్లకి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి. 19-24 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడినాయో ఒకసారి చూసుకోండి. 2024-25 ఈ 2 ఏళ్లలో మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ప్రభుత్వం బటన్ నొక్కి ఎన్ని డబ్బులు పంపించిందో చూడండి. రెండింటిని దగ్గర పెట్టుకొని మీరు చూడండి, ఎవరు గుడ్ గవర్నెన్స్ చేశారో, ఎవరిది గొడ్డల పార్టీనో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ మనం ఏ పని చేయం, ఎవరికి పథకాలు ఇవ్వం, ఎక్కడా సంపద సృష్టి చేయలేం, ఎక్కడా రెవెన్యూ లోటుని కానీ, ఫిజికల్ డెఫిసిట్ని కానీ, ప్రైమరీ డెఫిసిట్ని కానీ మార్చలేం, ఎక్కడా ఉద్యోగాల కల్పన జరగదు, ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పిదు. ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు, ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే అని అంటారు. ఇంకా అసలు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి నడిపిస్తున్నారని నిన్న ఏదో మాట్లాడారు. ఇంకా నయం, ధర్మేంద్ర ప్రధాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మనిషి, అలా అంతటితో సంతోషం. లేకపోతే నారా లోకేష్ గారికి ఈ డిఎస్సీలో అవకతవకలు జరగాలనేటువంటి ఆలోచన కూడా కలలో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి చెప్పారు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది. కాబట్టి ఇప్పుడైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఎటువంటి శశభిషాలకు వెళ్ళకండి. నారా లోకేష్ గారితో రాజీనామా చేస్తే మీరు
చివరి దశ రాజకీయ చివరి దశలో మీకు కాస్త విలువలు నైతికత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్పోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.